ఉంటుంది. ఎందుకు చెప్తున్నామంటే మన దేశం చాలా వరకు పుట్టినళ్ళు, అలాంటిది మన సంస్కృతి కళలు అన్నింటికి చాలా పుట్టినళ్ళు. ఆ కళల్లో ఒకటి నృత్యం. సో నృత్యం అనేది మనం చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. But it is a coordination of everything, your body, mind, soul, everything, each and every part of your body. Guru in the form of Srilata Garu, who is guiding my kid Adya, and hopefully she will continue in this field and reach to the helm of it and do maximum work or effort under the guidance of Srilata Garu. And I really want to thank all the parents who have been putting effort, including myself, so to make our kid to preserve our culture with our efforts. Thank you, madam. Thank you for giving this opportunity. Dr. K. I Sahasra. Yes, sir. Namaskaram అండి. Dr. Kishore Babu Kunta. Yes, sir. Consultant hepatologist. Champapetlo Mahima Diabetes Center సంస్థని నడుపుతున్నాను. Okay. So today I am very happy to be a part of this annual day celebration of Shankari Dance Academy under the guidance of Mrs. Srilata Garu. And it was very overwhelming evening to witness all these performances by kids and under the guidance of Mrs. Srilata Garu. They have been performing to their level of perfection. So I thank everyone who have been supporting them, and I encourage all the parents to be part of this Shankari Dance Academy and to make their kids to be part of this dance academy to preserve our own dance form, that is Kuchipudi. Super sir, thank you. Garu peru start cheyandi. Na peru Manisha. Okay. Ma guru gar peru Naraparaji Sridhatta garu. Okay. Madi Shankari Kuchipudi Dance and Music Academy. Ivala memu 17th annual day celebrate chestunnamu. Okay. Ivi సంతోష్ పార్టిసిపేట్ చేసిన చీఫ్ గెస్ట్లు ఎవరెవరు? మురళి గారు. ఓకే. అచ్చా, ఎలా అనిపించింది ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు ఈ కార్యక్రమం? చాలా బాగా అనిపించింది. అందరూ వచ్చి మోటివేట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మా మేడం కూడా చాలా ఎంకరేజ్ చేసింది మా అందరినీ నేర్పివ్వడానికి. ఓకే. ఈ కార్యక్రమంలో మీరు ప్రదర్శన ఏం పర్ఫామ్ చేయడం జరిగింది? నేను చంద్రశేఖరం అండ్ శివుడి మీద ఒక సాంగ్ చేశాను అండ్ కృష్ణ జనం శబ్దం సాంగ్. ఓకే. మొత్తం మీరు ఎన్ని రకాల డాన్సెస్ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను కూచిపూడి డాన్స్ ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడైనా పర్ఫామ్ చేయడం జరిగిందా? ఎక్కడ చేయడం జరిగింది? లేదు, ఇది ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఓకే. ఇది ఎన్నో అవార్డు మీకు? కూచిపూడిలో ఫస్ట్ అవార్డు. రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు పెద్దోళ్ళ చేతి మీదుగా బహుమతి తీసుకోవడం జరిగింది. ఎలా అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా ఉంది. ఇది ఫస్ట్ టైం నేను డాన్స్ చేసినందుకు నాకు వచ్చింది. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే. మీ ఎడ్యుకేషన్ మేడం? నేను చార్టర్డ్ అకౌంటెంట్. ఓకే, సూపర్ మేడం. ఇంత హయ్యర్ ఎడ్యుకేషన్కి డాన్స్కి ఈ రెండింటి ఎలా బ్యాలెన్సింగ్ చేస్తున్నారు టైమింగ్ ఇదంతా? అంటే ఇంకా ఫ్యామిలీ సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, మా మేడం కూడా చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మా పేరెంట్స్, మా ఇన్లాస్ అందరూ నాకు సపోర్ట్ చేస్తారు చాలా. ఇంకా గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తను చాలా ఎక్స్పీరియన్స్డ్ టీచర్. తను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది. హైదరాబాద్ లోనే కాకుండా వేరే స్టేట్స్ లో కూడా ఎన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు. నేను రీసెంట్ గానే జాయిన్ అయ్యా ఇక్కడ, బట్ చాలా నేర్చుకున్నాను. అంటే డాన్స్ పట్లే కాకుండా వేరే అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తన లైఫ్ గురించి కూడా మంచి మంచి విషయాలని చెప్తూ ఉంటాను. ఇప్పటివరకు ఎన్ని గురువుస్ దగ్గర మీరు శిక్షణ తీసుకోవడం జరిగింది? ఫస్ట్ గురు. ఓకే, థ్యాంక్ యూ.
నా పేరు హిమబిందు. ఓకే. మా గురువు గారి పేరు శ్రీలత. ఓకే. ఇక్కడ ఏ పాటల మీద మీరు పర్ఫామ్ చేయడం జరిగింది? ఇది నా ఫస్ట్ సాంగ్. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది? అరసుత తాండవ నృత్యకారి సాంగ్. ఓకే. ఇది ఇక్కడ కాకుండా ఇంకా వేరే స్టేజెస్ మీద కూడా పర్ఫామ్ చేశారా మీరు? లేదా ఫస్ట్ టైం చేశారు. ఓకే. ఈ రోజు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఓకే. మీరు డాన్సులు ఎన్ని రకాల డాన్సులు నేర్చుకున్నారు? ఇదే ఫస్ట్. లేలే అంటే కూచిపూడి, భరతనాట్యం ఏవి డాన్సులు నేర్చుకున్నారు మీరు? ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 10th క్లాస్. అచ్చా. గురువు గారు కోఆపరేషన్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా మంచిగా ఉంది. ఓకే. ఇది ఒక రవీంద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక. ఇంత అద్భుతం పెద్ద వేదిక మీద మీరు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది. ఓకే. పేరెంట్స్ సపోర్ట్ కోఆపరేషన్ ఎలా ఉంది? చాలా పేరెంట్స్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. సూపర్. అచ్చా. మీరు ఎడ్యుకేషన్ అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. ఎస్ సార్, ఎలా అనిపించింది సార్ పాప గారు ఇంత రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద అద్భుతంగా పర్ఫామ్ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది? యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ మీకు ఎలా అనిపించింది? ఓకే. పాప గారు డాక్టర్ కావాలని తన ఒపీనియన్ చెప్పారు. మీ సపోర్ట్ కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఎస్ సార్. అచ్చా. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సమజ్దకి ఆర్గనైజర్కి, గురువు గారికి మీరేమైనా యాజ్ ఏ ఫాదర్గా చెప్పాలని? ఓకే. ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాప గారు? మేడం, మీ చిన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. ఓకే. ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు రావడం జరిగింది? అచ్చా. అక్కడ కూడా ఫస్ట్ టైం పర్ఫామ్ చేయడం? ఫస్ట్ టైంలోనే ఇంత అద్భుతంగా చేయగలిగారు. అది గ్రేట్, చాలా గ్రేట్. అది ఒక నిమిషం మళ్ళీ చెప్పండి. మంచిగా అనిపించింది మా అక్క ఇచ్చినందుకు. ఓకే. ఇట్లానే కొనసాగాలనుకుంటున్నాను. ఎస్. మీరు ఏం చదువుతున్నారు? ఏ క్లాస్ చదువుతున్నారు? అచ్చా. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏమి తినడం, పడుకోవడం. అచ్చా. మీ డ్రీమ్ ఏంటి? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దయ్యాక? ఐఎస్. వెరీ నైస్, సూపర్. ఓకే. ఏ పాట మీద మీరు డాన్స్ చేయడం జరిగింది? ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు. చాలా బాగుంది. ఓకే. చాలా ఎంజాయ్ చేశాను. వెరీ నైస్. అచ్చా. ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? 2 పాటలు. అచ్చా. ఏ పాట? ఓకే. డాన్సులో మీరు ఎన్ని రకాల డాన్సులు నేర్చుకున్నారు? 4. అచ్చా. ఏ డాన్సులు? గుడ్. ఇంకా? అచ్చా. డాన్స్తో పాటు ఇంకా వేరేవి ఏమేమి ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? గుడ్. ఇంకా? ఓకే. ఓకే. అచ్చా. ఏ స్కూల్ మీరు? ఏ క్లాసు? ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్. అచ్చా. మీ గురువు గారి గురించి చెప్పండి. ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు? ఎలా ఇస్తున్నారు ట్రైనింగ్? గుడ్. మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది మీకు? ఓకే. అచ్చా. ఇంకా ఎన్ని మంత్స్ మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది? 3 years. నేను బిల్లు వాళ్ళ ఫాదర్ని. యాక్చువల్గా నాకు ఈరోజు మా పాప పర్ఫామ్ చేసినందుకు నాకు చాలా మంచిగా ఆనందకరంగా అనిపించింది. మా మేడం గారు అయిన శ్రీలత మేడం గారు ఇంత కష్టపడి పిల్లలకు మంచిగా వాళ్ళకు క్రమశిక్షణతో నేర్పిస్తున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది. మా గురుగారిని ఎప్పుడు మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. మా పిల్లలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు, మా పిల్లలు కొంచెం ఇష్టంగా ప్రేమతో చేస్తున్నందుకు దాన్ని కూడా మేము కూడా మా పేరెంట్స్ తరఫున, మా టీచర్స్ తరఫున మాకు మా పాపకి ఎంత భవిష్యత్తు ఉండాలని మేము కూడా కోరుతున్నాం. సూపర్ సార్. బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్. ఓకే. చాలా నేర్చుకున్నాను మా గురువు గారు. ఓకే. అలాగే నేను జాయిన్ అయ్యి ఒక 3 years అవుతుంది. నేను మా గురువు గారి పేరు చెప్తాను. ఓకే. శ్రీమతి నారపురాజు శ్రీలత గారు మా గురువు గారు. ఓకే. నేను పెద్ద అయిన తర్వాత గొప్ప డాన్సర్ అవుతాను. వెరీ నైస్, వెరీ నైస్. ఇంకా చెప్పండి. మా గురువు గారు చాలా కష్టపడి మాకు డాన్స్ నేర్పించారు. ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను కేంబ్రిడ్జ్ హై స్కూల్ 4th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ ఎక్కడి నుంచి మీరు రావడం జరిగింది? ఎక్కడి నుంచి వచ్చారు? ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు? సైదాబాద్ బ్యాంక్. అచ్చా. ఈరోజు ఎలా అనిపించింది? మీరు ఇంత చాలా హ్యాపీగా అనిపించింది.
మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది. ఓకే. నేర్పించడానికి చాలా కష్టపడుతున్నారు. వెరీ నైస్. ఓకే. అచ్చా, నాకు నేర్పించడానికి చాలా కష్టపడుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్? ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా చేశారా? లేదు. అసలు ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. అచ్చా, స్కూల్లో ఫంక్షన్స్లో ఎప్పుడైనా చేశారా డాన్స్? స్టేడియంలో చేయడం ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీకు? చాలా హ్యాపీగా అనిపించింది. అది ఎన్నో అవార్డు? ఇది ఫస్ట్ అవార్డా? గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీకు? థర్డ్ అవార్డు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. ఓకే, సూపర్. ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి? ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్కి, సంస్థకి, గురువు గారికి ఏం చెప్తారు? ఓకే. 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 పేరు మీ గురుగారి పేరు? నా పేరు పి సాయి సహస్ర. మా గురువు గారి పేరు శ్రీరక. గుడ్. ఏ పాటలో మీరు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? తాండవ నృత్యకారి ఇంకా వినాయకుడు గారు. అచ్చా, ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? 2 పాటల మీద డాన్స్. అచ్చా, డాన్సులో మీరు ఎన్ని రకాల డాన్సులు నేర్చుకున్నారు? 3 రకాలు. అచ్చా, అది ఏదేది? అది అంత కూచిపూడి, భరతనాట్యం. కూచిపూడి ఒకటే నేర్చుకున్నాను. ఓకే. స్కూల్లో వేరే ఫంక్షన్స్ ఎప్పుడైనా డాన్స్ చేయడం జరిగిందా? స్కూళ్ళలోనే డాన్స్ చేశాను. ఫోక్ డాన్స్. ఓకే. అచ్చా, మీ హాబీస్లో డాన్స్ ఇంకా ఏమేమి ఉంది? డాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు? డాన్స్ నా హాబీ. ఓకే. మీకు ఆర్ట్స్ ఏమేమి వస్తుంది? డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి? కలరింగ్. వెరీ నైస్. ఇంకా మీ స్కూల్ పేరు? మీ ఏ క్లాస్ అవుతున్నారు? మా స్కూల్ జీ పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్. నేను 4th క్లాస్ చదువుతాను. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అద్భుతంగా పర్ఫామ్ చేసి అవార్డు తీసుకోవడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా మంది మీ పర్ఫార్మెన్స్ బాగుంది అన్నారు. ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా ఇచ్చారంట. మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇలా అంటుంటే? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెరీ నైస్. మీ గురువు గారి గురించి ఏం చెప్తారు? మా గురువు గారు మంచిగా నేర్పిస్తుంది. అన్ని బాగా అర్థం చేసుకునేలాగా నేర్పిస్తుంది. ఓకే. ఎప్పుడో ఒకరిని తిట్టదు, మంచిగా నేర్పిస్తుంది. వెరీ నైస్. మీ పేరెంట్స్ సపోర్ట్, కోఆపరేషన్ ఎలా ఉంది? మీ పేరెంట్స్ సపోర్ట్, కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? చాలా బాగా చేస్తారు. మీ డ్రీమ్ ఏంది? మీ గోల్ ఏంది? మీరు పెద్దాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? పెద్ద డాన్సర్ అవ్వాలి. వెరీ నైస్. అచ్చా, మీరు ఆర్ట్స్లో ఇంకేమేమి వస్తుంది మీకు పెయింటింగ్తో పాటు? ఓకే, ఓకే, థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఓకే. మాకు ఇలాంటి గురువుగారు దొరకడం చాలా అదృష్టం. మాకు ఇలాంటి గురువు దగ్గర నేర్చుకోవడము, ఇలాంటి మంచి రవీంద్రభారతి స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేడం, అప్పట్లో మీ చిన్నప్పుడు కళ ఏముండే మేడం? నా చిన్నప్పటి కళ డాన్స్ ఉంది, బట్ అది నాకు ఇంటి ద్వారా నేను తెలుసుకున్నాను. సూపర్. ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఆర్గనైజర్కి? ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, నారపురాజు శ్రీలత గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంత పెద్ద స్టేజ్ పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు దీని వెనుకున్న అందరికీ కూడా నాకు నా అభినందనలు. సూపర్ మేడం.